హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఊహాస్ డైలీ రెసిపీస్. ఈరోజు ఉల్లి ఆకు కోడిగుడ్డు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే కర్రీ చాలా బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లి ఆకుని తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆకుకూరలో వాటర్ ఏమన్నా ఉంటే తొందరగా బయటికి రావడానికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూస్తే ఫ్రై అయిన ఆకుకూరలో ఎగ్స్ మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. నేను 4 తీసుకుంటున్నా. 4 ఎగ్స్ వేసుకొని మూత పెట్టి వాటిని అలాగే ఉంచాలి, కదపకూడదు. అలాగే ఉంచిన తర్వాత మూత పెట్టాలి. మూత తీసి చూస్తే కొంచెం కుక్ అయి ఉంటాయి. అప్పుడు మీకు పెద్ద పీసెస్ కావాలంటే పెద్ద పీసెస్ ఉంచుకోవచ్చు. లేకపోతే మీరు కూడా నాలాగా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు వాటిని కొంచెం రివర్స్ చేసి మొత్తం కలుపుకుంటూ చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాగా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటున్నా. తర్వాత కొంచెం కారం, కర్రీకి సరిపోయే కారం, ధనియాల పొడి వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నా. ఫ్రై చేసుకున్న తర్వాత అది కర్రీకి మొత్తం ఆయిల్లో వేసుకొని కర్రీకి మొత్తం కారం, ధనియాల పొడి పట్టిందాకా ఉంచి మూత పెట్టి ఒక 30 సెకండ్స్ అలా ఉంచితే కర్రీ రెడీ అయిపోద్ది. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయినట్టే. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఊహాస్ డైలీ రెసిపీస్. థ్యాంక్ యూ.